అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. జనవరి 23 నుంచి నేటి వరకు సుమారుగా 19 లక్షల మంది అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ రెస్టారెంట్ చిక్కులో పడింది. టీ, టోస్ట్ కోసం ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇబ్బందుల్లో పడింది. ఆ హోటల్ బిల్ ఫోటోను ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అయోధ్యలోని శబరి రసోయ్ అనే రెస్టారెంట్ కేవలం 2 టీలు, 2 వైట్ టోస్ట్ కోసం ఏకంగా 252 రూపాయలు ఛార్జ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సదరు రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. ఇంత ఎక్కువ డబ్బులు ఎందుకు వసూలు చేశారో వివరణ ఇవ్వాలని రెస్టారెంట్ నిర్వాహకులను కోరింది. ఈ వివాదంపై స్పందించిన శబరి రసోయ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ వార్తలను ఖండించారు. మాకు నష్టం కలిగించేందుకే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని అన్నారు. మిగతా హోటళ్ల మాదిరిగానే తాము వినియోగదారులకు మంచి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.